దాడికి తెగబడ్డ రోబో టెస్లాలో ఊహించని ఘటన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మానవాళికి ముప్పు ఉందని చాలా మంది హెచ్చరిస్తూనే ఉన్నారు. టెస్లా ఓనర్ ఎలన్ మాస్క్ కూడా గతంలో ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేశారు. యుఎస్ లోని ఆస్టిన్ కు సమీపంలో ఉన్న కంపెనీ గిగా టెక్సాస్ ఫ్యాక్టరీలో ఒక టెస్లా ఇంజనీర్ ఒక అసెంబ్లింగ్ రోబోట్ చేతుల్లో దాడికి గురయ్యాడు. డైలీ మొబైల్ లోని ఒక నివేదిక ప్రకారం ఇద్దరు ఉద్యోగులు తమ తోటి ఉద్యోగిపై రోబోట్ దాడి చేయడాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. దాడి చేసిన రోబో అల్యూమినియం కారు భాగాలను పట్టుకొని తరలించడానికి రూపొందించారు. సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేసే ఇంజనీర్ ను కింద పడేసి తొక్కి పట్టినట్లు నివేదిక బయటకు వచ్చింది. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన 2 నెలల క్రితం జరగ్గా తాజాగా ఆ సంఘటనకు సంబంధించిన రిపోర్టు వెలుగులోకి వచ్చింది. రోబోట్ల కోసం సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేస్తున్న వ్యక్తిని రోబోట్ కింద పడేసినట్లు నివేదించారు. లోహపు గోళ్లతో కార్మికుడి వీపు చేతులపై దాడి చేసింది. దీంతో ఫ్యాక్టరీలో రక్తం చిందించింది. ఈ సంఘటన బాధితుడి ఎడమ చేతిపై గాయమయ్యింది. ఈ దాడి 2021లో జరిగింది. ట్రావిస్ కౌంటీ మరియు ఫెడరల్ రెగ్యులేటర్లకు దాఖలు చేసిన నివేదికలో వెల్లడైంది. రక్తస్రావంతో ఉన్న టెస్లా ఇంజనీర్ అసెంబ్లీ రోబోట్ పట్టు నుండి బయటపడేందుకు చాలానే శ్రమించాడు. ఇక తోటి కార్మికుడు అత్యవసర స్టాప్ బటన్ నొక్కడంతో పెను ప్రమాదం నుండి బయటపడ్డాడు. కారు విడిభాగాలను తయారు చేసేందుకు అల్యూమినియం పలకలను కోయడం, ఇతర పనులకు ఈ రోబోలను ఉపయోగిస్తున్నారు. ఈ ఘటనలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీవ్రంగా గాయపడినట్టుగా గిగా ఫ్యాక్టరీలో ప్రమాదాలపై అమెరికా ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన ఒక నివేదికలో ఈ విషయం బయటపడింది. ఈ రోబోలను ఇన్యాక్టివ్ చేయగా అందులోని ఒక రోబో ఊహించని విధంగా యాక్టివ్ అయినట్లు రిపోర్ట్ లో పేర్కొన్నారు. దీంతో ఇది ఆ ఇంజనీర్ పై దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం మినహా 2021, 2022లో ఇతర ప్రమాదాలు జరగలేదని రిపోర్ట్ వెల్లడించింది. కానీ టెస్లా గిగా ఫ్యాక్టరీలో భద్రతపరమైన లోపాలు ఉన్నట్లు ఆ నివేదికలో తేలింది.